నేటి పంచాంగం వివరణ ఆగస్టు 29, 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి ఏకాదశి రాత్రి 1:39 వరకు, నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:40 వరకు, యోగం సిద్ధి సాయంత్రం 6:14 వరకు, కరణం భవ మధ్యాహ్నం 1:28 వరకు, తదుపరి బాలవ రాత్రి 1:39 వరకు, వర్జం తెల్లవారుజామున 5:17 నుండి 6:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:02 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు, యమగండం ఉదయం 6:05 నుండి 7:38 వరకు, అమృతకాలం ఉదయం 6:20 నుండి 7:59 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:41 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:05 సూర్యాస్తమయం సాయంకాలం 6:28. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రముఖుల వ్యక్తులతో పరిచయాలనేవి మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ నూతన లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆ కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మేషరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. రాబడి ఆశించిన విధంగా ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఇక బంధువుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగే మీ జీవిత ఆశయం నెరవేరే రోజుగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో విధుల్లో ఉన్న ఒత్తిళ్లను తొలగించుకోగలుగుతారు. వైద్యులు, పారిశ్రామిక రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను దక్కుతాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు.
కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీకు దూచుకునే అవకాశం లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మరింతగా పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు రావాల్సిన పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఊపందుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నత స్థాయి పోస్టులు అనేవి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక వర్గాల వారికి మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి రోజు ఆత్మీయుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. విలువైన వస్తువు వాహనాలను పొందుతారు. చాలా కాలంగా పడిన శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనిచేసే చోట ఆశాజనకంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పట్టుదలతో ఏ పనినైనా పూర్తి చేయగల ధైర్యం అనేది వస్తుంది. ఇక ఈరోజు బంధులాభం అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. మిథున రాశి వారి రోజు మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారి రోజు వారి యొక్క ఆత్మీయులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇక గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అందులో పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు తమ యొక్క లక్ష్య సాధనలో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు ప్రజాదరణ లభిస్తుంది. అలాగే ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శ్రీ గురుదత్త స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో చర్చలు చేస్తే అవి అనుకూలించవు. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధిక ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట చేసే తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో
వారికి లభించిన కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అయోమయంగా ఉంటుంది. ఇక ఈరోజు అనుకోని సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత సంయమనం పాటించండి. ఇక ఆరోగ్య భంగం అనేది ఉంది. ఔషధ సేవనం చేయడం తప్పకపోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు ఒత్తిడిలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సాంకేతిక వర్గాల వారు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక మహిళలకు నిరాశజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే సింహరాశి వారికి ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు నూతన ఉద్యోగాల్లో చేరుతారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి ఈరోజు. అలాగే సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రశంసలను అందుకున్నారు. కళాకారులు, క్రీడాకారులకు ముఖ్యమైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. సాంకేతిక వర్గాల వారు కూడా ముఖ్యమైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు వివాదానికి సంబంధించిన సమాచారం ఒకటి ప్రముఖుల నుండి అందుతుంది. అది మీకు ఊరటను కలిగిస్తుంది. ఇక ఆర్థిక పరంగా మరింత మెరుగైన వాతావరణం ఈరోజు మీకు చోటు చేసుకుంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాల నుండి బయటపడి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి విజయాల పరంపర అనేది కొనసాగుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వాడు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే కన్యారాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. అలాగే కన్యా రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రత్యర్థులే మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులనేవి ఎదురైనప్పటికీ వాటి నుండి బయటపడగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి కొత్త లైసెన్సులు అనేవి పొందుతారు. అలాగే కళాకారులకు విజయాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలకైతే ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. తులారాశిలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి దాయాదులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో అంచనాలను అందుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలను పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈ రోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరయ్యే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే ఏవైతే అంచనాలు చేస్తున్నారో, వ్యూహాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక చిరకాల మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకునే అవకాశం వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు తమ విద్యకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు. ఐటీ రంగం వారికి సంస్థలో నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో అవి అనుకూలిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధిని పొందుతారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంత శ్రమతో కూడిన విజయాలు లభించినప్పటికీ విజయమైతే తథ్యమవుతుంది. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు.
ఇక పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ ఊహలు ఎట్టకేలకు నిజం చేసుకుంటారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూములను మరియు స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి వారి యొక్క కృషి ఫలించి ఉత్సాహంగా సాగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది వారికి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు అందిన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అంచనాలను నిజం చేసుకుంటారు ఈరోజు. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా తప్పకుండా ప్రయత్నించండి. ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు సఫలమవుతాయి. ఇక ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు సంఘంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను సేకరిస్తారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. ఈరోజు మహిళలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారు వాటి నుండి ఈరోజు బయటపడగలుగుతారు. పరిష్కార దిశగా ఆ వివాదాలు సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం విస్తృతమవుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాలలో వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఊహించని ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. మకర రాశి వారికి ఈరోజు
బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరే అవకాశం లభిస్తుంది, తప్పకుండా వినియోగించుకోండి. అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను పోటీకి తట్టుకొని మరీ దక్కించుకుంటారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనుకున్న రీతిలో పెట్టుబడులను అందుకుంటారు, మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు అనేవి కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు లభిస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలకు విదేశాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో హోదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇంకా ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళనుకున్న వారికి కూడా అన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం ద్వారా ప్రయోజనాలను పొందుతారు. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కుంభరాశి వారికి ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకి కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలో విద్యార్థులకి ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఇక ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మీనారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఇక కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక మీనరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధువర్గం నుండి శుభవార్తలను అందుకుంటారు. అదనపు రాబడి అనేది లభిస్తుంది. అలాగే సన్నిహితులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు.
కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అనూహ్యమైన పరిస్థితులలో లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి కొన్ని రకాల వివాదాలు అనేవి తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ విధి నిర్వహణలో కొంత ఊరట అనేది కలుగుతుంది. ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థులు అనుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.